హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే నా మార్నింగ్ రొటీన్ లైక్ 9 to 12 మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ నా పనులన్నీ అయిపోయాక మా బాబుని స్కూల్కి పంపించేసి ప్రశాంతంగా ఎక్కడైనా వాక్ చేద్దాం అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా రాలేదు. జస్ట్ ఏదైనా చేద్దాం, ఎక్కడికైనా వెళ్దాము, ఒక 2-3 అవర్స్ టైం ఉంటుంది కదా, బండి మీద అలా రైట్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ తిరగొచ్చు అని నేను మా వారు ఎక్కడికి వెళ్దామని ఆలోచించి BHEL దగ్గరికి అయితే వచ్చాం. ఎందుకంటే ఆఫీసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్లో అయితే చాలా ట్రాఫిక్ పెరిగిపోయిందని నాకు అనిపించింది. సో BHEL ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని అనుకుని మేము ఇక్కడ BHEL దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత కొంచెం సేపు బండి మీద అలా తిరిగాము. సరే అసలు వాకింగ్కే వచ్చాం కదా అని వాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, ఈ BHEL, MIG, HIG కాలనీస్లో ఉంటున్న వాళ్ళు చాలా లక్కీ కదా. లైక్ వాళ్ళకి కంప్లీట్ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది, చాలా ప్లాంట్స్, ఇలా బయటకు అడుగు పెట్టంగానే చల్లగా ఉంటుంది. BHEL నుండి లోపలికి రాగానే ఒక చల్లటి ఫీలింగ్ కలిగింది. BHEL నుండి బయటకు వెళ్ళిపోగానే బాగా వేడిగా ఉంది, పొల్యూషన్ అట్లా అనిపించింది. అలా కాసేపు వాకింగ్ చేసాము. ఒక 2 kilometers లోపు డిస్టెన్స్ వాక్ చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా అది వాకింగ్ ట్రాక్. ఆ వాకింగ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. లైక్ మార్నింగ్ 4:30 నుండి ఈవినింగ్ నైట్ 9 వరకు ఎలా ఉంటుందంట. చాలా బాగుంది. అయినా వీళ్ళు వెళ్ళి వాకింగ్ ట్రాక్ మీద వాక్ చేయాల్సినంత అవసరం ఏముంది, ఎక్కడైనా వాక్ చేయొచ్చు కదా. ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది. అండ్ ఈ BHELలో లోపల ఉన్న హౌసెస్ కూడా చాలా బాగున్నాయి, పొల్యూషన్ ఫ్రీగా. లైక్ విజయవాడలో రైల్వే క్వార్టర్స్ కూడా ఇట్లానే ఉంటుంది అని మా వారు అంటున్నారు. నేనైతే BHELకి వచ్చి ఆల్మోస్ట్ లాస్ట్ దివాళీ టైంలో వచ్చాము. మా పైనింటి వాళ్ళు బొమ్మలు కొలువు పెడదామంటే ఆ బొమ్మల కోసం అని చెప్పి లింగంపల్లి మార్కెట్కి వచ్చాం. సో అలా వచ్చేసేసరికి ఇంట్లో అయితే కావాల్సినంత పని ఉంది. ఈ గిన్నెలన్నీ సర్దాలి. ముందు అసలు ఆ గిన్నెలు చూస్తే డీమోటివేట్ అయిపోయాను. సో మోటివేషన్ కోసం కొంచెం ఫూల్ మకానా తిన్నాను. ఆ మూవీ వచ్చేసరికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకుంటా. ఆ మూవీ పెట్టుకుని చూస్తూ వంట పని అయితే చేయడం స్టార్ట్ చేశాను. లైక్ ఫస్ట్ రైస్ పెట్టేశాను. ఈ రైస్ ఇదివరకు అయితే 1.5 cup వాటర్ వేస్తే సరిపోయేది, కానీ బాగా ఓల్డ్ రైస్ అంట. 2 cups అయ్యిందే సరిపోవట్లేదు వాటర్. సో ముందు రైస్ పెట్టేసి ఆలోచిస్తున్నా ఏం కర్రీస్ వండాలి అని. లైక్ ఏమన్నా తొందరగా పాడైపోయి ఉంటే అవి వండేద్దాము ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత అని అనుకున్నాను. సో బీరకాయ కర్రీ వండుదామని ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఏంటి, నేను వ్లాగ్ ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఎలా అనిపిస్తుంది, లైక్ ఎవరైనా రిటర్నింగ్ వ్యూవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నేను ఇంతకు ముందు వరకు టిప్స్, ట్రిక్స్, లైక్ ఇలాంటివి మనీ మేనేజ్మెంట్ ఇలాంటి వీడియోస్ అయితే చేసేదాన్ని. అంటే చేయలేదులేండి, ఒక 1 month నుండే వీడియోస్ పెడుతున్నాను. బట్ ఇప్పుడైతే మాత్రం వ్లాగ్స్ అంటే కొంచెం ఎక్కువగా పుష్ అవుతున్నాయని అనిపించి వ్లాగ్స్ క్రియేట్ చేద్దాం. చాలామంది కూడా ఫేస్ చూపించకుండా కూడా వ్లాగ్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఆ గిన్నెలు అయితే ముందు సర్దేసేయాలి, సర్దకపోతే మాత్రం వంట పని అవ్వదు. ముందు దాన్ని సర్దేసి గిన్నెలు పెట్టేదాన్ని బయట పడేస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. లైక్ ఆ కౌంటర్ మీదే నేను కూరగాయలు అవి కట్ చేసుకోవాలి. ఎందుకో తెలియదు కానీ ఆ గిన్నెలు సర్దడం అండ్ బట్టలు మడత పెట్టడం, ఈ పనులు ఎందుకో అంత బాగా క్విక్గా చేయాలని అనిపించదు నాకు. ఎందుకో బద్దకిస్తూ ఉంటాను. మీలో కూడా చాలామంది ఏదో ఒక పనికి బద్దకిస్తూ ఉంటారు కదా, అవేం పనులో చెప్పండి. చూసారా, మీతో మాట్లాడుతూనే గిన్నెలు అయితే సర్దేశాను. ఇప్పుడు వంట అంటే కూరలు స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ రైస్ పెట్టేశాను కాబట్టి మార్నింగ్ 9 లోపే నావి ఆల్మోస్ట్ చాలా పనులు అయిపోతాయి. స్కూల్కి పంపించి ఇన్ కేస్ ఒకవేళ మా బాబుని స్కూల్కి ఫుల్ డే ఉంది, స్కూల్ అంటే ఇది హాఫ్ డే అని చెప్పాను కదా, హాఫ్ డేకి రైస్ అక్కర్లేదు. సో ఒకవేళ ఫుల్ డే స్కూల్ అయితే వంట కూడా అయిపోతుంది. లైక్ మళ్ళీ తర్వాత వంట చేసుకుని మాకు ఒకసారి తనకు ఒకసారి ఒక రైస్ పెట్టుకోవడమే వదిలేను. ఇంత కష్టపడి బీరకాయలు అనుకున్నానా, బీరకాయలు చేదొచ్చేసినాయి. బీరకాయ తొక్కు కూడా చేదుగా ఉంది. ఇదేంటో నాకు అర్థం కాలేదు. సో ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్
ఏం కర్రీ వండాలి ఏంటి అదైతే ఖచ్చితంగా సరిపోదు మా ముగ్గురికి. సో ఇంకో కర్రీ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇంకా పాడైపోయే కూరగాయలు ఏమున్నాయా అని చూసి దాన్ని బట్టి కుక్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో ఇక్కడ నేను ఎందుకో కరెక్ట్గానే తీసాను అనుకున్నాను కానీ అది ఎందుకో వర్టికల్గా రికార్డ్ అయ్యింది. బిగినర్స్ మిస్టేక్స్ కదా, సో కొద్దిగా వదిలేసేయండి. బట్ మీకు అలా నిలువుగా పెడితే మీకు క్లియర్గా కనిపించేది కదా అని చెప్పి నేను మళ్ళీ దీన్ని రొటేట్ చేశాను. ఎలా అనిపిస్తుంది వీడియో నా టేకింగ్ కానీ అది కానీ మీకు జెన్యూన్గా ఏమనిపిస్తే అదైతే మాత్రం నెక్స్ట్ కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీ ఎలా వండాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఏముంటుంది, లైక్ పోపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బీరకాయలు వేసేయడమే కదా. ఇది సింపుల్ కర్రీనే. ఈ బీరకాయలు ఇలా అవుతాయని తెలుసుంటే నేను కనీసం శనగపప్పు అయినా వేసి వండేదాన్ని. అప్పుడెందుకో నాకు ఐడియా రాలేదు. సరే ఇంకొక కర్రీ వండేద్దాంలే ఎట్లాగైనా. వెజిటబుల్స్కి ఏమైందంటే లాస్ట్ వీక్ లింగంపల్లి మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొచ్చాను. అవి కొంచెం పాడైపోయే స్టేజ్కి, అండ్ లాస్ట్ వీక్ మధ్యలో 2 days నేను చికెన్ అట్లా వండేసా. ఇంకా అవి పాడైపోతాయేమో అన్న డౌట్గా కూడా ఉంది. సో ఎందుకు వచ్చిన గోల్లే బాబోయ్, బెండకాయ కూడా ఉంది కదా అది కూడా వండేద్దాము అని ఓకే ఇవాళ ఇంకో కర్రీ వండేస్తున్నాను అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. చూసారా ఎంత 1.5 kg బీరకాయలు తీసుకుంటే అంత మిగిలినాయి అనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అయితే పెట్టారు చూసారా? నేను చాలా బ్యాడ్ రివ్యూస్ చూశాను. లైక్ రీల్స్‌లో గానీ, వాటిల్లో గానీ. ఆ మూవీ అనుకున్నంత బ్యాడ్‌గా అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ నేను బెండకాయలైతే ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వాష్ చేశాను. ఆ క్లిప్ ఏమైందో నాకు అర్థం కాలేదు. సో ఏంటి ఒకసారే వాష్ చేసి వండేస్తున్నానా అని అయితే మాత్రం అనుకోవద్దు. అయినా కడగడము ఇవన్నీ కూడా ఎక్కువ సార్లు చూపించినా మీరు కూడా బోర్ అవుతారు కదా! చెప్పాను కదా ఈ కౌంటర్ ఖాళీగా ఉంటేనే నేను దాన్నేమంటారు వెజిటబుల్స్ చాప్ చేసుకోగలనని. నార్మల్గా అయితే మాత్రం నేను స్టవ్ పక్కన ఉన్న ప్లేస్లో చాప్ చేసేస్తాను. బట్ వీడియోకి ట్రైపాడ్ పెట్టడానికి కూడా ఆ ప్లేస్ లేదు అక్కడ. సో ఎట్లాగో వ్లాగ్ అంటే వ్లాగ్లానే తీద్దామని అనుకున్నాను కదా. సో అందుకని చెప్పి లైక్ ఇక్కడ పెట్టి చాప్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై కాబట్టి కొద్దిగా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేస్తాను. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, లైక్ ఏదో షార్ట్లో చెప్పాను స్పార్ తీసేయడం. నాకు సరుకులు ఎక్కడ కొనాలి ఏంటి ఇవన్నీ చాలా డైలమాలో పడిపోయాను. స్పార్ లేదు. ఇప్పుడు ఆయిల్ కూడా మళ్ళీ మొన్న 2 liters తీసుకొచ్చాను గానుగ నుండి, అది కూడా అయిపోబోతుంది. అంటే రిలేటివ్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి తొందరగా అయ్యింది అనుకున్నా. ఏమన్నా సరే స్పార్ ఉంటే కొంచెం చాలా ఫ్రీగా అనిపించేది. ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అన్నది ఏం అర్థం కావట్లే. విజేతలో తీసుకొచ్చాను లాస్ట్ మంత్. చూడాలి విజేత కంటే బెటర్గా ఇంకేమన్నా దొరుకుద్దా ఏంటి అన్నది చూసుకోవాలి. డీమార్ట్ అనేసరికి ఏమవుతుందంటే చాలా జనాలు ఎక్కువ ఉంటున్నారు. బిల్లింగ్ కౌంటర్ అసలు ఖాళీ ఉండట్లేదు. నేను 2-3 times బిల్లింగ్ చేయించుకోకుండా వదిలేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వెజిటబుల్స్ ఒకటి, సరుకులు ఒకటి, ఇవి ఎక్కడ కొనాలి అన్నదైతే నాకు క్వశ్చన్ అయిపోతుంది. మా స్ట్రీట్ చివర ఇదివరకు అయితే ఒక వెజిటబుల్ షాప్ ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉండేది. ఈ మధ్య ఏంటో ఆ షాపు నేను ఎప్పుడు కావాలని వెళ్ళినా కూడా ఓపెన్ చేసి ఉండట్లేదు. ఆల్మోస్ట్ నేను పక్క కాలనీకి వెళ్ళి వెజిటబుల్స్ పట్టుకురావాల్సి వస్తుంది, లేదంటే ఈ స్విగ్గీలో ఆర్డర్ చేయాల్సి వస్తుంది. స్విగ్గీలో ఏమో ఆర్డర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బాగానే ఉంటున్నాయి కానీ ఒక్కొక్కసారి అసలు పాడైపోయినాయి, పుచ్చిపోయినాయి ఇలాంటివి వస్తున్నాయి. ఎవరిని ఏమీ అనడానికి అయితే ఏం లేదు కదా. మనమేమో ఆ కూరగాయలని 2 కూరగాయలని ఫోటోలు తీసి పెట్టండి రిటర్న్ తీసుకుంటామంటారు కానీ మనం ఎట్లా రిటర్న్ పెడతాం. సో మీతో మాట్లాడుతూ ఉంటేనే రైస్ ఆల్మోస్ట్ అయిపోతుంది. కిచెన్ పరిస్థితి చూసారా ఇట్లా ఉంది. అక్కడ ఉన్న కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలి. ఈ కూరలు తొందరగా అవగొట్టేయాలి. ఎట్లాగో పోపు అన్నీ వేసేసాను కాబట్టి ఇవి వరకు సర్దేస్తున్నాను. లైటర్స్ ఇవన్నీ వేటి ప్లేస్లో వాటిని పెట్టేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ అయితే నెక్స్ట్ లెవెల్ మెస్సీగా ఉంది, దాన్ని సర్దాలి. ఈ వీకెండ్ కొంచెం ప్లాన్స్ ఉన్నాయి. రేపొద్దున ఒక చోటుకి వెళ్తున్నాం, మీకు ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తాను. సో ఆ ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది చూడాలి. మండే హాలిడేనే అంట, బక్రీద్ కాబట్టి. సో ఆ మండే రోజు ఏమైనా క్లీన్ చేయగలనేమో అని అనుకుంటున్నాను.
ఇంకా స్కూల్‌కెళ్ళి మా బాబు స్కూల్‌కెళ్ళి బుక్స్ అయితే తీసుకురావాలి. సీబీఎస్‌ఈ సిలబస్ అయితే మారింది అంటున్నారు. సో, ఆ బుక్స్ కూడా టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ అయితే మారాయి కాబట్టి రాలేదంట. ఓన్లీ నోట్ బుక్సే ఉన్నాయి. సో, ఎలాగో టెక్స్ట్ బుక్స్ అవి రాలేదు కదా! నోట్ బుక్స్ వరకు తీసుకొచ్చేసి వాటికి కవర్స్ ఏసేసి పక్కన పెడదామని అనుకుంటున్నా. మేబీ నెక్స్ట్ వీక్ నుండి కొత్త బుక్స్ తీసుకురమ్మని చెప్తారేమో టీచర్స్ కూడా. సో, మాట్లాడుతూనే బీరకాయ కూర అయిపోయింది. ఈ బెండకాయ కూర అయితే జిగురు ఇంకా పోలేదు. ఆ జిగురు పోయిన తర్వాత కానీ ఇది ఫ్రై అవ్వడం స్టార్ట్ అవ్వదు. సాల్ట్ కొంచెం పింక్ సాల్ట్ ఏమవుతుందంటే అసలు సరిపోవట్లేదు. చెప్పాను కదా! టైం చూసారా 11:15 అయింది. ఇంకా మూవీ అయితే రన్ అవుతూనే ఉంది. బాగానే ఉంది మూవీ అయితే. చూడాలనుకుంటే చూడండి ఖచ్చితంగా. ఇదిగో దీన్నే ఈ ఫ్రిడ్జ్‌నే ఏం చేసి సర్దాలా అన్న ఆలోచనలో ఉన్నాను. పర్లేదులెండి. మేబీ బక్రీద్ రోజు సర్దుతాను. ఫ్రిడ్జ్ పైన గానీ, ఇక్కడ ఈ క్రోకరీ యూనిట్ దగ్గర గానీ ఇక్కడంతా సర్దాలి. సర్దేసి కొంచెం బక్రీద్ రోజు ఇవన్నీ సర్దుకొని కొంచెం వాష్‌రూమ్స్ కూడా క్లీన్ చేసుకునే పనుంది. అదైతే చూపించానులెండి. జస్ట్ నార్మల్‌గా చెప్తున్నాను. సో, కర్రీ అయితే చాలా వరకు అయిపోయింది. కారం, ఉప్పు అయితే వేసేసాను. ఇది ఇవాల్టికి నా వ్లాగ్. మీకు ఎట్లా అనిపించింది ఏంటి అన్నదైతే నాతో షేర్ చేసుకోండి. ఇక్కడి వరకు వాచ్ చేశారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.